వెల్కమ్ టు రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆర్ఆర్బీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ఈ డైరెక్షన్స్ క్వశ్చన్ని డిస్కస్ చేద్దాము. రేఖ ఫ్రమ్ పాయింట్ ఏ వాక్స్ 41 meters టువర్డ్స్ ద వెస్ట్. సో పాయింట్ ఏ నుంచి రేఖ అనే పర్సన్ వెస్ట్కి 41 meters ట్రావెల్ చేశారు. అండ్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 84 meters. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 84 meters ట్రావెల్ చేశారు. షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్స్ 92 meters. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 92 meters ట్రావెల్ చేశారు. అండ్ అగైన్ షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అండ్ వాక్స్ 84 meters. సో మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని 84 meters ట్రావెల్ చేశారు. షీ టేక్స్ ఏ రైట్ టర్న్ అగైన్ అండ్ వాక్స్ 19 meters టు రీచ్ పాయింట్ బి. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ టర్న్ తీసుకొని 19 meters వాక్ చేశారు టు రీచ్ పాయింట్ బి. సో దిస్ ఈస్ ద పాయింట్ బి. అండ్ ఫైనల్గా మనకు అడుగుతున్న క్వశ్చన్, హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ బి ఫ్రమ్ పాయింట్ ఏ. సో పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి ఎంత డిస్టెన్స్లో ఉన్నారు అనేది మన క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఈ టోటల్ లైన్ అనేది మనకి టోటల్ డిస్టెన్స్. ఇక్కడ మనకి కవర్ అయినది 41 meters ప్లస్ 19 meters అండ్ సమ్ ఎక్స్ అనే డిస్టెన్స్ ఉంది. టోటల్ మనకి ఈ లైన్ డిస్టెన్స్ వచ్చేసి 92 meters అన్ని ఉంది. సో ఈ రెండు యాడ్ చేస్తే 60. సో 92 - 60 ఈజ్ 32. సో మనకి డిస్టెన్స్ 32 meters అనేది వచ్చింది. బట్ ఏ డైరెక్షన్లో ఉన్నారు అనేది కూడా చూడాలి. పాయింట్ ఏ నుంచి మనం ఈస్ట్కి ట్రావెల్ చేస్తే పాయింట్ బిని రీచ్ అవుతాం. సో 32 meters అండ్ ఈస్ట్ విల్ బి అవర్ ఆన్సర్. సో సి విల్ బి అవర్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఇచ్చే టాస్క్ ఏంటి అంటే ఈ క్వశ్చన్కి మీ ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.